పుట్టగొడుగు ఆకారంలో ఉన్న ఈ రాయి వయస్సు 2000 మిలియన్ సంవత్సరాలు. 1 మిలియన్ అంటే 10 లక్షల సంవత్సరాలు. ఈ అడవిలో చిరుతపులులు, ఎలుగుబంట్లు తిరుగుతాయని అన్నారు. ఒంటరిగా నేను సాహసయాత్ర చేశాను. ఎంత అద్భుతమైనటువంటి నిర్మాణమో చూడండి. నిజామాబాద్కు 8 కిలోమీటర్ల దూరంలో మల్లారం అనే గ్రామం ఉంటుంది. అక్కడి నుంచి పెద్ద అడవి, చాలా బాగుంటుంది. 2000 మిలియన్ సంవత్సరాల క్రితం ఉన్నటువంటి ఒక పుట్టగొడుగు లాంటి నిర్మాణంలో ఉన్న శిల అన్వేషణ కోసం బయలుదేరాను. ముందు కారులో వచ్చాను. తీరా ఇక్కడికి వచ్చాక కారు మొత్తం నాది ఆగిపోయినది. మొత్తం ముందుకు వెనక కూడా కదలేని పరిస్థితి. ఇక్కడ నుంచి మళ్ళీ కారు వెనక్కి తీసుకెళ్ళి అక్కడ ముందు గోదాం ఉంది కదా, అక్కడే పెట్టేసి కాలినడకలో ప్రారంభమయ్యాను. ఇక మళ్ళీ కారు ముందుకు వెనక్కి వెళ్ళిన గీతాలు చూడండి. కారు వెళ్ళే పరిస్థితి లేదు, ముందు ఇంకా ఘోరంగా ఉంది రోడ్డు. సరే అని చెప్పేసి నడుచుకుంటూ వెళ్ళాను. వాళ్ళు ఏమన్నారంటే ఇంకా కిలోమీటరు వెళ్ళాల్సి ఉంటుంది అని చెప్పేసి అంటే నడుచుకుంటూ వెళ్తున్నాను. మొత్తం అడవి ప్రారంభమవుతుంది ఇక్కడ నుంచి. నేను అలా కొద్ది దూరం నడుచుకుంటూ వెళ్ళిన తర్వాత 2 దారులు కనిపించాయి. ఒకటి ఎడమ చేతి వైపు పెద్ద దారి ఉంది, మీకు కనిపిస్తుంది కదా. ఇటు కుడి చేతి వైపు ఏమో ఇంకొక చిన్న దారి ఉంది. అసలు మరి అటు వెళ్ళాలా ఇటు వెళ్ళాలా? మరి అడవి కదా, ఎటు వెళ్ళినా కానీ తప్పిపోయే అవకాశం ఉంది. సరే, జనరల్గా అయితే పెద్ద దారి ఉన్న వైపే ఇలాంటి ప్రదేశాలు ఉంటాయి కాబట్టి నేను ఇటు ఈ విధంగా ఉన్నటువంటి దారిని ఎంచుకున్నాను. అడవిలోకి ఒంటరిగా వెళ్తున్నాను. చాలా ప్రమాదకరంగా ఉంది. సరే, ప్రకృతిని ఇష్టపడతా కాబట్టి అలా ప్రకృతిని, పచ్చదనాన్ని, చల్లదనాన్ని ఆస్వాదిస్తూ అలా వెళ్తున్నాను. మీకు మొత్తం వీడియో తీయలేదు, ఇప్పటికే నేను కిలోమీటర్ దాటి వచ్చేసాను ఆల్రెడీ. అయినా కానీ అనుకున్నటువంటి ప్రదేశం రాలేదు. నాకు ఎక్కడో సందేహం, నేను సరైన మార్గంలో వెళ్తున్నానా లేదా? అక్కడ మనకు గోదాం దగ్గర కలిసిన మనుషులు ప్రారంభంలో వాళ్ళు గతంలో లోనికి వెళ్ళి దారి తప్పినటువంటి సందర్భాలు ఉన్నాయన్నారు. నాకు కొంచెం ఎందుకో భయం వేసింది. సరే, వెళ్ళడం ఒకటే దారిలో వెళ్తున్నాను, కానీ ఇంకొంచెం ముందుకు వెళ్ళాక మరి ఏమవుద్ది? మరి అడవి కదా, రకరకాల క్రూర మృగాలు ఉంటాయి, ఒంటరిగా ఉన్నాను. కొద్దిగా నాకు భయం ప్రారంభమైంది. కానీ అడవిని చూసుకుంటూ అలా ముందుకు వెళ్తున్నా, లోపల మాత్రం నాకు సందేహం ఉంది, ఇది సరైన మార్గమా కాదా? కిలోమీటర్ దాటాను, ఇంకా నేను అనుకున్నటువంటి ప్రదేశం రాలేదు. ఇక భయం ప్రారంభమైంది నాలో. ఎందుకు వచ్చాను అసలు? కనీసం వెనక్కి వెళ్దాము అనిపిస్తుంది, కానీ అక్కడ కొన్ని మన శిలలు అవన్నీ చూసుకుంటూ వెళ్తున్నాం. అసలు ఎందుకు వచ్చాను? ఏంది ఇంత ప్రమాదకరంగా ఉంది? వెనక్కి తిరిగి వెళ్దామా అంటే ఇంకొంచెం ముందుకు వెళ్తే వస్తుందేమని ఒక పక్క ఆశ. అప్పుడే ఏం జరిగింది? అడవిలో ఏదో అవసరాల కోసం ట్రాక్టర్లో ఒక 4 ఉన్నారు. వారితో నేను చాలాసేపు మాట్లాడాను. అదంతా నేను రికార్డ్ చేయలేదు. వాళ్ళు వెనక్కు వెళ్ళిపోయింది, సార్ చాలా ప్రమాదకరం, ఇక్కడ ఎలుగుబంట్లు కనిపిస్తాయి, కొన్ని క్రూరమృగాలు ఉంటాయి, జాగ్రత్తగా వెళ్ళండి, అరుచుకుంటూ వెళ్ళండి అనేసరికి నేను ఇప్పుడు రిటర్న్ అయ్యాను. రిటర్న్ అయినటువంటి మార్గం ఇప్పుడు మీకు చూపించేది. ఇక నాకు అడుగడుగున భయం పట్టుకుంది. ఇక నేను వెళ్తున్న మార్గ మధ్యంలో అడవి పందుల గుంపు ఎదురైంది. అవి నన్ను చూసి భయపడి పారిపోయాయి. కానీ ఆ గుంపే కనుక నా మీదకి వచ్చినట్లయితే నాకు ప్రాణాపాయ స్థితి ఖచ్చితంగా ఏర్పడేది.
వాళ్ళు ఎప్పుడూ అదే పనిగా అక్కడ తిరుగుతారు కాబట్టి ఈ క్రూరముగాల నుంచి ఎలా తప్పించుకోవాలి, అవి వచ్చినప్పుడు ఏమి చేయాలి, వాళ్ళకన్నీ మెలకువలు తెలుసు. మరి నేను కొత్త వాడిని, నాకేం తెలియదు. భయంతో కాస్త వేగంగానే వెళ్ళడం మొదలుపెట్టాను. చేతిలో ఒక పెద్ద కట్టె పట్టుకొని గట్టిగా నేలకేసి కొట్టుకుంటూ, రాళ్ళకు చెట్లకు కొట్టుకుంటూ వెళ్తున్నాను. అంటే వాళ్ళు ఆ విధంగా వెళ్ళమని చెప్పినారు, ఎందుకంటే అవి జంతువులు అలాంటివి ఉన్నాయి కానీ భయపడి పారిపోతాయని. మళ్ళా మొదటి ప్లేస్కి వచ్చాను. ప్రారంభంలో ఉన్నటువంటి చిన్న మార్గం గుండా బయలుదేరాను. మళ్ళీ ఇదైతే అంత ప్రమాదకరంగా అయితే ఏమీ లేదు, మామూలుగానే ఉన్నది. కాకపోతే నాకు అంతకుమునిపే అడవి పందుల గుంపు కనిపించింది కాబట్టి, పైగా వాళ్ళు ఎలుగుబంట్లు ఉన్నాయని అన్నారు కాబట్టి నాకు ఈ పొదలను చూసి మాత్రం భయం పట్టుకుంది. ఏ పొద చాటున ఏమున్నాదో, ఏ జంతువు ఎప్పుడు వస్తుందో. అలా కొంచెం ముందుకు వెళ్ళగానే అక్కడ సీసీ కెమెరాలు పెట్టినటువంటి స్తంభం ఒకటి కనిపించింది. నాకు కొంచెం ధైర్యం పెరిగింది. నాకు పర్వాలేదు, ఇక్కడ అంటే జనాలు వచ్చి వెళ్తున్నటువంటి ప్రదేశమే అని కొంచెం ధైర్యం పెరిగింది. అలా కొంచెం ముందుకు వెళ్ళేసరికి అక్కడ ఒక రేకుల షెడ్డి ఉన్నటువంటి ఒక నిర్మాణం కనిపించింది. దాంతో ఇంకాస్త ధైర్యంతో నేను అలా ముందుకు వెళ్ళాను. అక్కడ తోటలు ఉన్నాయి, తోటలో పని చూపిస్తున్న మనుషులు కనబడ్డారు. దాంతో నాకు ధైర్యం పెరిగింది. అక్కడికి పోగానే ఒక 3 కుక్కలు నా మీదకి అయితే ఎగబడ్డాయి. కరవలేదు కాబట్టి మీది కూరికి వచ్చాయి. భయం అనిపించింది. తర్వాత అక్కడ పనిచేసే వాళ్ళందరూ సరిలా ఒంటరిగా రావద్దు అడవిలోకి, ఇక్కడ చిరుత పులులు కూడా తిరుగుతున్నాయి, 7 చిరుతలు ఉన్నాయి, మేమే చాలా జాగ్రత్తగా ఇక్కడ ఉంటున్నామనేసరికి ఇక నాకు భయం పెరిగింది. తర్వాత ఆ శిల గురించి అడిగాను. అసలు అలాంటి శిల అక్కడ లేనే లేదు. నాకు అర్థమైంది, నేను తప్పుడు అడ్రస్కి వెళ్ళాను. ఆ శిల ఉన్నది అక్కడ కాదు. అసలు ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే, ఆ రాయి ఉన్నది మల్లారంలో కాదు. మల్లారం గ్రామము దాటిన తర్వాత గాంధీనగర్ అనే ఒక చిన్న గ్రామం వస్తుంది. అది దాటిన తర్వాత రోడ్డు పక్కనే ఆ శిల ఉంది. ఇంత కన్ఫ్యూజన్ జరగడానికి కారణం ఏంటంటే, నేను గూగుల్ మ్యాప్లో మల్లారం రాక్ అని కొట్టినాను. ఆ మ్యాప్ ప్రకారం వెళ్ళాను. సాధారణంగా అంత పెద్ద ప్రఖ్యాతిగాంచిన రాక్ అంటే ఖచ్చితంగా అదే అయి ఉంటుందని చెప్పేసి అనుకున్నాను. కానీ తీరా అక్కడికి వెళ్ళేసరికి అడ్రస్ సరైనది కాదు. సరే, నా జీవితంలో ఒక మరవలేని అడ్వెంచరస్ ట్రిప్పుగా జీవితకాలం గుర్తుంటుంది. ఎప్పుడు కూడా నేను ఇంత సాహసము చేయలేదు. తర్వాత గ్రామంలోకి వెళ్ళి అక్కడ ఉన్న కొద్దిమంది యువకుల సహాయంతో చుట్టుపక్కల ఉన్నటువంటి కొన్ని అద్భుతమైన రాళ్ళ నిర్మాణాలు చూశాను. ఇంత పెద్ద బండరాయిని ఎలా లేపారు, ఆ రాళ్ళ మీద ఎలా పెట్టగలిగారు అంటే, ఆ రోజుల్లో అద్భుతమైన టెక్నాలజీ ఉన్నట్టే కదా. అదే రాయిని మనం ఇంకొక వేరే యాంగిల్ నుంచి చూస్తే ఇంకా మనకు స్పష్టంగా అర్థమవుతుంది. ఆశ్చర్యం కదా, అద్భుతమైనటువంటి నిర్మాణం. మీకు కింద ఉన్నటువంటి రాళ్ళను కూడా దగ్గరికి వెళ్ళి చూపిస్తాను. ఇంకొక గుండు దగ్గర మైసమ్మ దేవత ఆలయం కట్టారు. ఈ గుండు కూడా చూడండి ఎలా నిర్మించారో. అక్కడ వాళ్ళకు నెమలి కనిపించిందట, పరిగెడుతున్నారు. నేనేమో శిలని చూడడానికి అని వీడియో తీసుకుంటూ వెళ్తున్నాను.
శిల వయస్సు 2000 మిలియన్ సంవత్సరాలు. 1 మిలియన్ అంటే 10 లక్షలు.